నమస్తే, నేను డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఐఎస్బి అందరికీ తెలిసిందే, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, మోస్ట్ ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్ ఇన్ దిస్ కంట్రీ. సో ఆల్మోస్ట్ ఆ కాలేజీలోనే నేను చదివిన స్టూడెంట్ని కూడా. సో ఈ ఐఎస్బికి సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా వింటర్లో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము, ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ అని ఉంటుంది, IITS అని. వాళ్ళు ఒక ప్రతి వింటర్లో కూడా డిసెంబర్లో కూడా ఒక 2 days ప్రోగ్రామ్ రన్ చేస్తారు, జనరల్గా ఒక వర్క్షాప్ కింద. సో ఎవరైతే ఈ డేటా సైన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన కోరిలేటెడ్ ఏదైతే ఉంటుందో ఒక థీమ్ తీసుకుంటారు వాళ్ళు. అంటే పర్టికులర్ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి తీసుకుని ఆల్మోస్ట్ 500 డెలిగేట్స్ అండి, అంటే చాలా గవర్నమెంట్ ఇండస్ట్రీస్ నుంచి కానీ, ప్రైవేట్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్లో ఉన్న హెడ్స్ కానీ, లేకపోతే పేపర్స్ ఎవరైతే రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేస్తారో వాళ్ళని కానీ, లేకపోతే అకాడమిక్స్ నుంచి కానీ ఒక 500 మెంబర్స్ని వాళ్ళు ఇన్వైట్ చేసి ఒక ప్రోగ్రామ్ కింద రన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క టాపిక్ కింద తీసుకుని, ఈసారి తీసుకున్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంట్రెస్టింగ్గా క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐకి సంబంధించినటువంటి ఎమర్జింగ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని వాళ్ళ ప్రోగ్రామ్ని చాలా చక్కగా డిజైన్ చేశారు. సో దీనికి స్టూడెంట్స్ కూడా ఎలా అవుతారు, ఒకవేళ ఎవరైనా పేపర్స్ ప్రజెంటేషన్ చేయాలన్నా కూడా దీనికి డెడ్లైన్స్ ఇచ్చాడు, పేపర్స్ మీరు సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ మీ పేపర్ సెలెక్ట్ అయినట్లయితే పోస్టర్ ప్రజెంటేషన్ ఉంటుంది, పేపర్ మీరు సబ్మిట్ చేయొచ్చు. లేకపోతే యాజ్ ఏ స్టూడెంట్గా కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఇవాళ లాస్ట్ ఇయర్ డేటా సైన్స్ దానికి నేను పర్సనల్గా అటెండ్ అవ్వడం జరిగింది. బట్ ఈసారి కుదిరితే నేను కూడా అటెండ్ అవుతాను. సో జనరల్గా ఈ ఐఎస్బికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. సో ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటి అన్నది నేను ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది క్లియర్గా నేను చెప్తాను మీకు. ఈ యొక్క డేటా సబ్మిట్ ఏదైతే ఉందో, డేటా సైన్స్ సబ్మిట్ ఏదైతే ఉందో 2025 December 5 and 6th, అంటే 5th and 6th రోజుని మీకు ఐఎస్బి హైదరాబాద్ క్యాంపస్లోనే జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ ఫీజు ఉంటుంది 2000 ఎంతో ఉంటుంది. బట్ డెఫినెట్గా మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఏంటి, అంటే అలా ఇండస్ట్రీస్ నుంచి ఎలా ఉంటారు, ఎకనామిక్స్లో ఎలా ఉంటారు, రీసెర్చ్ పేపర్స్ ప్రజెంటేషన్స్ ఏంటి, పోస్టర్స్ ప్రజెంటేషన్ అంటే ఏంటి. సో వెరీ హై లెవెల్ డిస్కషన్ జరుగుతాయండి. యాక్చువల్గాను చాలా వెరీ హై లెవెల్, టాప్ లెవెల్ పీపుల్ని ఇన్వైట్ చేస్తారు వాళ్ళు. యాక్చువల్గా ఈసారి ఉన్నటువంటి థీమ్స్ ఏదైతే చెప్పడం జరిగిందో మీరు చూసినట్లయితే, సో థీమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ రెసిలెన్స్, ఫిన్టెక్, పేమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ డిటెక్షన్, డేటా ప్రైవసీ, ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబుల్ AI, ఎమర్జింగ్ అప్లికేషన్స్ ఇన్ హెల్త్ కేర్, రిటైల్ అండ్ స్మార్ట్ సిటీస్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, జనరేటివ్ AI ఇన్ యాక్షన్, ట్రాన్స్ఫార్మింగ్ ద రిటైల్ ఎక్స్పీరియన్స్, సెక్యూరింగ్ ద ఫ్యూచర్, సైబర్ సెక్యూరిటీ అడ్వాన్స్మెంట్స్ ఇన్ AI రెగ్యులేషన్స్, so navigating the compliances and innovation, the role of generative AI in personalized shopping, retail resilience, leveraging AI for enhanced security, the ethics of AI, balancing innovation and regulation, generative AI and consumer behavior insights in retail, building trust, cyber security strategies for AI systems and AI regulations, impact on global retail marketing and future proofing business, generative AI in retail సెక్యూరిటీ. ఈ పర్టికులర్కి సంబంధించిన టాపిక్ సంబంధించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా పేపర్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు. స్టూడెంట్స్ అయినా చేయొచ్చు, అకాడమిక్స్ నుంచి అయినా చేయొచ్చు, ఇండస్ట్రీ నుంచి చేయొచ్చు, ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ సబ్మిషన్ డేట్ వచ్చి November 15 లాస్ట్ డేటు. జనరల్గా నోటిఫికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చి November 22. బట్ ఇది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను కాబట్టి జనరల్గా మీరు ఈవెన్ December 1st వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పేపర్ సబ్మిట్ చేయాలంటే డెడ్లైన్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో పేపర్స్ సబ్మిషన్ డెడ్లైన్ ఆల్మోస్ట్ ఏదైతే ఉంటుందో అది అయిపోయినప్పటికీ కూడా దాని గురించి వరీ అవ్వద్దు. స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని నేను ఎక్కువగా వీడియోలు చేస్తాను కాబట్టి స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. December 1st దాకా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. November 29 ఈవెన్ December 1st లోపు పేమెంట్ కట్టినట్లయితే మీకు ఇస్తారు. సో ఐఎస్బి ఏదైతే మనకి హైదరాబాద్ క్యాంపస్ ఉందో 2 days ప్రోగ్రామ్ ఉంటుంది. క్లియర్గా ప్రోగ్రామ్ని చాలా వెబ్సైట్లో క్లియర్గా పెట్టారు. ఐఎస్బి వింటర్ ఏదైతే మనకి డేటా సైన్స్ సమ్మిట్ ఏదైతే 2025 మీరు టైప్ చేసినట్లయితే ఆ షెడ్యూల్ వస్తుంది. మార్నింగ్ 8 o'clock రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ డే అంతా ఉంటుంది. లంచ్ మొత్తం అన్నీ కూడా, బ్రేక్ఫాస్ట్ అంతా కూడా అక్కడే. నెక్స్ట్ డే మొత్తం ప్రోగ్రామ్ అక్కడే ఉంటుంది. పోస్టర్ ప్రజెంటేషన్ అక్కడే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అట్లాగే లంచ్ కూడా మీకు అక్కడే ఉంటుంది. ఆల్మోస్ట్ 2 o'clock బయటకు వస్తారు మీరు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కింద మీరు చెప్పుకోవచ్చు. ఇది అకామిడేషన్ అంటే ఏముండదంటే మీరు బయట నుంచి వెళ్ళొచ్చు, హైదరాబాద్ లోకలే కాబట్టి. సరే బయట నుంచి ఎవరైనా వస్తే ఒక 1 day ఎవరొక రిలేషన్ ఇంట్లో ఉండి వెళ్ళొచ్చు. దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా చాలామంది పరిచయం అవుతారండి మీకు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సైలెంట్గా క్లాస్లో ఆడిటోరియంలో పెడతారు జనరల్గా. ఆడిటోరియంలో కూర్చొని మన బయటకు వచ్చేయడం కాదండి. లాస్ట్ టైం కూడా చాలామంది స్టూడెంట్స్కి చెప్పాను నేను, చెప్తే చాలామంది జాయిన్ అయ్యారు. సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. చాలామంది ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు, చాలామంది నాకు పరిచయం. అఫ్కోర్స్ మేము చదివిన కాలేజీ కాబట్టి చాలామంది ప్రొఫెసర్స్ నాకు కూడా పర్సనల్గా తెలిసి నేను కలవడానికి అదొక ఆపర్చునిటీ కింద నేను చెప్పాను. అవి మా ఫ్రెండ్స్ కూడా అందులో కొంతమంది వర్క్ చేస్తున్నారు ఐఎస్బిలో. సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని తీసుకుని ఎవరైతే ఇండస్ట్రీస్ నుంచి వస్తారో వాళ్ళని పరిచయం చేసుకుని మీ మెయిల్ ఐడి ఇవ్వడం కానీ, లేకపోతే మీ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, మీ యొక్క
ఏదైతే కార్డ్స్ కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నట్లయితే వాళ్ళు మీకు ఏదైనా ఇంటర్న్షిప్స్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఇట్లాంటి వాటికి ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. డెఫినెట్గా నా అడ్వైజ్ అయితే వింటర్ హాలిడేస్ ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా కోర్స్ అంటే ఇది నేను వీడియో నేను ఇంతకుముందు ఇప్పుడు చేశాను కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే దానికి లిమిట్ ఉంటుందండి ఆడిటోరియం హాల్. అది దాటిన తర్వాత రిజిస్ట్రేషన్స్ అవుతాం. సో మీ ఇంట్లో అంటే దీనికి లిమిటేషన్ ఏముందండి, మీరు 12th చదువుతున్నారా, ఇంజనీరింగ్ చదువుతున్నారా, ఎంటెక్ చదువుతున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, ఎనీ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్. డెఫినెట్గా చాలా మంచి ఏరియాస్ ఈ సంవత్సరం చెప్పడం జరుగుతుంది. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఈ క్వాంటమ్కి సంబంధించినటువంటి ఏరియాస్ లేవు. డెఫినెట్గా ఇప్పుడు క్వాంటమ్కి సంబంధించిన అన్నీ కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఐఐటీ స్టూడెంట్స్ అనే కాదు, ఎన్ఐటీ అనే కాదు, ఈవెన్ టైప్ 3 కాలేజెస్ కానీ, ఈవెన్ ఎంసెట్ కాలేజెస్ కానీ, డీమ్డ్ కాలేజెస్ కానీ, ఎవరైనా కూడా, ఈవెన్ హైదరాబాద్ ఒకటే కాదండి, మీ పిల్లలు ఎక్కడైతే వేరే ఐఐటీస్లో ఎన్ఐటీలో చదువుతారో సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ యూజ్ చేసుకుని నెట్వర్క్ని మాత్రం బాగా బిల్డ్ చేసుకోండి. మీరు డెఫినెట్గా నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నట్లయితే ఇది రేపు ఫ్యూచర్లో మీకు డెఫినెట్గా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ ఎండీస్, సిఇఓస్ కానీ, లేదా వైస్ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా దీనికి అటెండ్ అవుతారండి. ఏరియాస్లో ఉన్నటువంటి వ్యక్తులు లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ చాలా టాప్ మోస్ట్ పర్సనాలిటీ చాలామంది అటెండ్ అయ్యారు. మీకు ఒక ఇంటరాక్షన్ మీకు బిల్డ్ అవుతుంది. డెఫినెట్గా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద తీసుకుని అటెండ్ అవ్వండి. 2 days ప్రోగ్రామ్ ఏమన్నా హ్యాపీగా అసలు క్యాంపస్ ఫీల్ వస్తుందండి. మీకు రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఐఎస్బీలో పీజీపీ ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ఒక మోటివేషన్ ఇన్స్పిరేషన్ అసలు కాలేజ్ ఎలా ఉంటుంది అనేది లోపలికి రానివ్వరు మామూలుగా. అయితే ఈ వంకతో అన్న కనీసం లోపలికి వెళ్ళి క్యాంపస్ని చూసినట్లయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను చదివిన క్యాంపస్ కాబట్టి చాలా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ అంటే ఇట్స్ రియల్లీ గిఫ్టెడ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కానీ, ఐఎస్బీని కానీ మనకి హైదరాబాద్ తీసుకురావడం డెఫినెట్గా మన కంట్రీకి అది గర్వకారణం. ఆ క్యాంపస్ ఒకసారి చూడండి, ఒక ఫీల్ మీకు క్రియేట్ అవుతుంది. తద్వారా రేపు ఫ్యూచర్లో కూడా ఎంబీఏకి రావడానికి ఉపయోగపడుతుంది. సో మొహాలీలో క్యాంపస్ ఉంటుంది, హైదరాబాద్లో క్యాంపస్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అయితే హైదరాబాద్ క్యాంపస్లోనే మీకు రన్ అవుతుంది. అక్కడ వీలున్నంత వరకు ఫ్యాకల్టీ మెంబర్స్ని కానీ లేదా ఎవరినైనా కూడా పరిచయం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ జస్ట్ కూర్చొని వచ్చేయడం కాకుండా నెట్వర్క్ని బిల్డ్ చేయడానికి బాగా ఉపయోగించుకోండి ఈ యొక్క అవకాశాన్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్.